బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ పరాజయం పరంపరగా అందరికీ తెలిసిన విషయమే. వరుసగా 16 ఫ్లాప్లతోని రికార్డులకు ఎక్కిండనే చెప్పుకోవాలి. ఈ విధమైన ఫ్లాప్లతోని ఏ హీరో ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. గా రకంగా చూసుకుంటే ఈయన ఫ్లాప్ లో రికార్డు సృష్టించినట్టే బాలీవుడ్ లా. అయితే ఈ ఫ్లాప్ల గురించి చాలా మంది విమర్శలు ట్రోలింగ్ అయితే చేసేది, ట్రోలింగ్ గా గురైండు. ఇప్పుడు ఆ విషయం మీద ఆయన స్పందించిండు. ఇక దీనికోసం నేను చాలా బాధపడ్డా. అయితే ఈ బాధకెళ్ళి ఎట్లా బయటపడి పని చేయాలనే దాని మీద ఈయన క్లాస్ తీసుకున్నాడంట. ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి సినిమా ఎంతో ఇష్టంతో చేస్తాం, ప్రాణం పెట్టి చేస్తాము, కనుక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయితే గనక మనసు ముక్కలైతుంది, శివుక్కుమంటది. కానీ ప్రతి సినిమా చేసేటప్పుడు ఏదో ఒక విషయం అనేది నేర్చుకొని ఉంటా, విజయం సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. కాబట్టి ఇక ఇట్లాంటివి మన చేతిలో ఉండవు. మన వరకు కష్టంతో పని చేయాల్సిన వరకే మన చేతిలో ఉంటది. మిగతాదంతా మన ఆధీనంలో ఉన్నది కాబట్టి గంట కష్టపడి చేయాల్సి ఉంటది. అయితే నిజాయితీగా క్రమశిక్షణ ఉండడానికి కారణం కూడా గదే నా బలము. ఇంకా ఆరోగ్య పదార్థాలు గట్లనే వర్కౌట్ కు సంబంధించినవి కూడా నేను సపరేట్ టైం టేబుల్ వేసుకొని దానికి అనుగుణంగానే నడుచుకుంటా అని చెప్పుకొచ్చిండు. ఇక మానసికంగా శారీరకంగా ఈయన దృఢంగా ఉండడానికి కూడా గదే కారణం అని వెడిపిండు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చినాయి. ఇక దాని గురించి కూడా మాట్లాడిండు. అయితే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త కొత్త కథలు, ఇక కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తేనే మాత్రం దానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇక దానికి అనుగుణంగానే మనం కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటది. అయితే ఇప్పటికైనా నేను ఇంకా జాగ్రత్త పడాల్సి ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలనే ఈయన సినిమా సర్ఫిరా బాలీవుడ్ లో విడుదల చేసిరు. ఇక ఆ సినిమా రీమేక్ అన్నమాట. ఇక తెలుగులో ఆకర్షణ నీ హద్దురా అనే సినిమా రీమేక్ కాబట్టి తెలుగులో మంచి విజయం సాధించుకున్నారు. కాబట్టి బాలీవుడ్ లో కూడా గదే విధంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన వైఫల్యం కలిగింది. ఇక మొత్తానికి ఇప్పుడేమో ఈయన ఇన్ని వైఫల్యాలు, ఇన్ని ఫలితాలు చూస్తున్నాడు కానీ, ఇన్ని ఎదుర్కొంటున్నాడు కానీ, ఒకప్పుడు ఈయన సూపర్ స్టార్, ఎన్నో సూపర్ స్టార్ ఫిలిమ్స్ కూడా ఇచ్చినోడే. అక్షయ్ కుమార్ సినిమాలలో ఇక మీకు నచ్చిన సినిమా ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కుని వస్తా.